రాష్ట్రం ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ప్రతి ఒక్క కార్యక్రమాన్ని మన నేతన్నలు సోదర సోదరిమణులందరూ కూడా సద్వినియోగపరుచుకుంటూ భావి తరానికి ఈ వారసత్వాన్ని అందించేటటువంటి ఆ సంకల్పంలో ఆ దృక్పథంతో మనమందరం సాగుదాం. ప్రతి ఇల్లు నిన్నే నిన్నే పిలిచింది, ప్రతి గడప నీకే స్వాగతం అంటోంది, ప్రతి మనసు నువ్వే గెలవాలంటోంది. పెద్ద కొడుకు నీవై తోడున్నావు చాలు, జరుగుతుంది మాకు మేలు మేలు. ఇంటి పెద్ద నీవై నిలిచి ఉంటే చాలు, విసి తోవ రాష్ట్రమంతటా శాంతి క్రాంతి సంతోషాలు. నాయకుడా నాయకుడా మళ్ళీ నువ్వే రావాలి, నవ్యాంధ్ర పాలకుడై నువ్వే గెలవాలి. నాయకుడా నాయకుడా మా తోడై నువ్వుండాలి, మేమంతా నీ వెంటే ముందడుగెయ్యాలి. ప్రతి ఊరు నీ పరిపాలన కోరింది, ఓ ప్రతి వాడ నీకే మద్దతు పలికింది. విధి లేక ఏ నిధి లేక విడిగా కదిలిన రాష్ట్రాన్ని శూన్యం నుంచి సౌభాగ్యానికి జాతీయ చేనేత దినోత్సవ కార్యక్రమానికి విచ్చేస్తున్నటువంటి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మీ అందరి కరతాళధ్వనుల మధ్య వారికి సాదర స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ ఆహ్వానాన్ని నాయకుడా నాయకుడా మా తోడై నువ్వుండాలి, మేమంతా నీ వెంటే ముందడుగెయ్యాలి. ప్రతి ఊరు నీ పరిపాలన కోరింది, ఓ ప్రతి వాడ నీకే మద్దతు పలికింది. 12వ జాతీయ చేనేత దినోత్సవ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మీ అందరి కరతాళధ్వనుల మధ్య వారికి సాదర స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం. రాష్ట్రమంతటా శాంతి క్రాంతి సంతోషాలు. నాయకుడా నాయకుడా మళ్ళీ నువ్వే రావాలి, నవ్యాంధ్ర పాలకుడై నువ్వే గెలవాలి. నాయకుడా నాయకుడా మా తోడై నువ్వుండాలి, మేమంతా నీ వెంటే ముందా. శాంతి క్రాంతి సంతోషాలు. నాయకుడా నాయకుడా మళ్ళీ నువ్వే రావాలి, నవ్యాంధ్ర పాలకుడై నువ్వే గెలవాలి. నాయకుడా నాయకుడా మా తోడై నువ్వుండాలి, మేమంతా నీ వెంటే ముందడు. అందరినీ కూడా వారి వారి స్థానంలో కూర్చోవలసిందిగా మనవి. 12వ జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకొని ఏర్పాటు చేసినటువంటి ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మీ అందరి కరతాళధ్వనుల మధ్య వారికి సాదర స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం. భారత స్వాతంత్ర్యోద్యమంలో ప్రధాన భూమిక పోషించినటువంటి స్వాతంత్ర్య సముపార్జనకు ఒక సాధనగా నిలిచింది మన చేనేత. ఓకల్ ఫర్ లోకల్, లోకల్ టు గ్లోబల్. నూలు పోగు నుంచి నూతన యుగం వరకు చేనేతకు ప్రపంచ గుర్తింపు రావాలని చెప్పి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వారు ఎంతో చక్కటి సేవలు అందిస్తూ ఉన్నారు. వారికి ఈ సందర్భంగా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ముందుగా గౌరవ జిల్లా కలెక్టర్ మరియు మ్యాజిస్ట్రేట్ బాపట్ల జిల్లా గౌరవనీయులు డాక్టర్ వినోద్ కుమార్ ఐఏఎస్ గారిని స్వాగత ఉపన్యాసం తెలియజేయవలసిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం, శుభోదయం. గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, ప్రజాప్రతినిధులకి, బాపట్ల జిల్లా ప్రజలకి,
కొత్తపేట గ్రామం ప్రజలందరికీ కూడా, పాత్రికేయ మిత్రులందరికీ కూడా స్వాగతం పలుకుతూ, చాలా అర్థపూర్ణమైన కార్యక్రమం 12వ జాతీయ చేనేత దినోత్సవం రాష్ట్రంలో ఎక్కడ కాకుండా బాపట్ల జిల్లా చేనేతకి పెట్టిన పేరు చీరాలని ఎంపుకోవడం అందరూ కూడా సంతోషపడుతున్నారు అని సభా సమ్ముఖంగా తెలియజేస్తూ, తమరికి ప్రజలకందరికీ కూడా కార్యక్రమానికి స్వాగతం పలుకుతూ మీ అందరి నుంచి సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదములు. జై హింద్. ధన్యవాదములు సార్. అనంతరం మన గౌరవ శాసనసభ సభ్యులు చీరాల గౌరవనీయులు శ్రీ మధులూరి మాలకొండ యాదవ్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. మాన్యశ్రీ గౌరవనీయులు మన జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి చీరాల నియోజకవర్గం తరపున మీ అందరి తరపున స్వాగతం, సుస్వాగతం. అలాగే గౌరవ మంత్రివర్యులు వేదికమైనటువంటి మంత్రులకు, ఎమ్మెల్యేలకు, కలెక్టర్ గారికి, ఆశీనులైనటువంటి అధికారులకి అందరికీ పేరు పేరున నా నమస్కారాలు. ఈరోజు చీరాల అదృష్టం చేసుకున్నదని నేను మీకు మనవి చేస్తున్నా. చీరాలకి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఇక్కడే ఇదే స్థలములో మన నేతన్నలకి వరం ఆనాడే మీకు ఇవ్వడం జరిగింది ఎలక్షన్ రోజున. అలాగే ఈ నియోజకవర్గంలో పెద్దలు ప్రగడ కోటయ్య గారు దాదాపు 3 సార్లు ఎమ్మెల్యే, ఒకసారి ఎమ్మెల్సీ, ఒకసారి రాజ్యసభ సభ్యుడు. వారి ప్రోగ్రాంను కూడా ఈ నియోజకవర్గంలోనే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఆ ప్రోగ్రాం ఇక్కడ చేయాలని చెప్పేసి వారు చెప్పడం, ఆ రోజు ఆ ప్రోగ్రాంకి మంత్రి గారు అందరు రావటం, ఆ ప్రోగ్రాం కూడా ఇక్కడ చేశాము. అది కూడా ఇక్కడున్న మన నేతన్నలు గమనించారు, నేతన్నలే సహకారం చేశారు. మీ అందరికీ తెలుసు, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు దాదాపుగా ఇది మొట్టమొదటిసారి మనం గెలిచిన తర్వాత మన నియోజకవర్గానికి వచ్చారు. వారి ఆశీస్సులతో 25 సంవత్సరాలు పైచిలుకు ఈ ఊళ్ళో ఉన్న 2 పెండింగ్ ప్రాజెక్టులని వారి ఆశీస్సులతో కంప్లీట్ చేయగలిగాం. ఒకటి హ్యాండ్లూమ్ పార్క్, రెండోది ఆటో నగర్. ఈ నియోజకవర్గం దాదాపుగా 10 సార్లు ఎలక్షన్లో 6 సార్లు టీడీపీయే గెలిచింది. ఇక్కడ సాంప్రదాయ ఓటర్లు, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఓటర్సు చాలా ఎక్కువ మంది ఉన్నటువంటి నియోజకవర్గం. బడుగు బలహీన వర్గాలు నివసిస్తున్నటువంటి నియోజకవర్గంలో ప్రధానంగా బీసీలే ప్రథమ పాత్ర పోషిస్తున్నారు. అందులో చేనేతలు ముందు వరుసలో ఉన్నారని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తున్నాను. అలాగే ఈ రోజున మన నియోజకవర్గానికి ఆయుష్మాన్ భారత్ కింద 39 కోట్ల రూపాయల డబ్బులు తీసుకొచ్చేసి ఒక క్రిటికల్ కేర్ హాస్పిటల్ ఈ ఊరిలో నిర్మాణం జరుగుతున్నది. అలాగే 30 హెల్త్ సెంటర్లు కూడా వచ్చినాయి. అలాగే జలజీవన మిషన్ దాదాపు 40 కోట్ల రూపాయలతో ఇక్కడ అభివృద్ధి జరుగుతుంది. ఇదే కాదు, చీరాల ప్రజలుగా మీరు చిరకాలంగా అడుగుతున్నటువంటి ఏదైతే రైల్వే గేట్ అవతల వైపున ఇప్పుడు 3వ లైన్ వేస్తున్నారు, రేపు 4వ లైన్ కూడా రాబోతుంది. అట్టున్నటువంటి వాళ్ళందరూ చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆ విషయాన్ని కూడా ఇవాళ ముఖ్యమంత్రి వర్యులకి తెలియజేయబోతున్నాను. నాకు ఈ నియోజకవర్గానికి నన్ను ఇన్ఛార్జిగా పంపించి ఇక్కడున్నటువంటి తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఆ రోజు ఏ కమిట్మెంట్తో నాకు పనిచేశారో అది తెలుగుదేశం పార్టీ పట్ల ఉన్నటువంటి క్రమశిక్షణ, ఆ పార్టీకి ఉన్నటువంటి గొప్పతనం నా అడుగులో నాకు అడిగేసి నన్ను హక్కున చేర్చుకొని ఈ ప్రాంతంలో నన్ను గెలిపించారని చెప్పేసి సవినయంగా మీ అందరికీ నమస్కారాలు.
కాబట్టి ఇక్కడ మంత్రివర్యులు వచ్చారు, మీరందరూ కూడా చాలా కోరికలతో ఉన్నారు. కానీ వారు ఈరోజు ఆనాడు మనకిచ్చిన మాటని ఈరోజు ఈ చీరాల్లో ఆ రోజున చెప్పిన మాట దాదాపు 71,000 మందికి పైగా ఇవాళ ప్రయోజనం పొందుతున్నారు నేతన్నలు అనే సంగతిని మీ అందరూ కూడా తెలియజేస్తున్నా. అయితే అలాగే ఉపవృత్తులు వాళ్ళు కొంతమంది ఉన్నారు, దాన్ని కూడా మంత్రివర్యులకి మేము చెబుతాం విషయాన్ని. అది పరిగణలోకి తీసుకుంటారా లేదనేది పరిస్థితిని బట్టి ఉంటుంది. మీరు అనేక సార్లు నన్ను అడుగుతున్నారు, ఇదైతే నేను వారిని అడుగుతా. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మేము మాట్లాడేది కాదు, వారే మీకు చాలా విషయాలు మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఈ సందర్భంగా నా జీవితాశయం నెరవేరింది, నా జీవితాశయం నెరవేరింది. 96లో నేను సర్పంచ్ అయ్యాను. ఏ రోజైనా సరే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఉన్నటువంటి సభలో నేను ఎమ్మెల్యే కావాలనుకున్నాను, నన్ను ఎమ్మెల్యేని చేశారు. 4 సార్లు ముఖ్యమంత్రి, గుర్తుపెట్టుకోవాలి మీరు, 4 సార్లు ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి గారు. ఈ రాష్ట్రంలో వారు అన్ని దగ్గరలా అభివృద్ధి చేయటం వదిలేసి రావడమే జరిగిపోయింది. మనకి ఇవాళ కొత్తగా నిర్మాణాలు ఉన్నటువంటి ఈ యొక్క ప్రాంతాన్ని తిరిగి అభివృద్ధి చేసుకోవడంలో వాళ్ళు పడుతున్న కష్టం, ఆయన వయసు, ఆయన చేస్తున్నటువంటి ప్రతి పని ఈరోజు కొన్ని లక్షలాది మంది కార్యకర్తలు మా నాయకులకి మీరే ప్రేరణ అని చెప్పేసి మీ అందరికీ సవినయంగా తెలియజేసుకుంటున్నా. గౌరవ ముఖ్యమంత్రి గారు నాకు ఇచ్చినటువంటి ఈ అవకాశానికి ధన్యవాదాలు, నమస్కారాలు. ధన్యవాదాలు సార్. నేను ధరించినటువంటి వస్త్రం కుప్పడం, మన అందరికీ తెలుసు చీరాల కుప్పడం జాతీయ పురస్కారం గ్రహించింది. మరి ఈ ఘనతకు సాధ్యాన్ని, ఈ యొక్క విజయానికి సాధ్యమైనటువంటి విజన్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క విజన్. సార్, ఈ యొక్క చీరను నేసినటువంటి నేతన్న మీ పక్కనే ఉన్నారు సార్, వెంకట్రావు గారు. మన నేతన్నలు తయారు చేసినటువంటి వస్త్రాలన్నీ కూడా వినియోగదారులందరూ కూడా అధికంగా కొనుగోలు చేసేందుకు ప్రజలందరికీ కూడా మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వారు అవగాహన కల్పించడం జరుగుతోంది. మరి ఈ సందర్భంగా వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదములు తెలియజేస్తూ తదుపరి గౌరవ పార్లమెంట్ సభ్యులు బాపట్ల గౌరవనీయులు శ్రీ తెన్నేటి కృష్ణప్రసాద్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. సభకు నా నమస్కారము. గౌరవనీయులు మన ప్రియతమ అధినేత, మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుల వారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, ఇక్కడ విచ్చేసిన మంత్రివర్యులకు, ప్రజాప్రతినిధులకు, ముఖ్యంగా చేనేత అన్నదమ్ములకు, అక్క చెల్లెలకు, చీరాల ప్రజలకు అందరికీ నా నమస్కారం. ఈరోజు చాలా సంతోషంగా ఉంది చీరాలలో మీ ముందు నుంచి మాట్లాడడానికి. ఎందుకంటే మొన్న 2024 ఎన్నికల్లో నేను వచ్చినప్పుడు ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో నాకు టికెట్ ఇచ్చి ఇక్కడ పంపించినప్పుడు అన్ని నియోజకవర్గాల కంటే ఎక్కువ మెజారిటీ, 42,000 మెజారిటీతో మీరు నన్ను గెలిపించి మీ గుండెలో నన్ను పెట్టుకున్నారు. నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. ఎప్పుడు చీరాలకు వచ్చినా నాకు ఎంతో గర్వంగా ఉంటుంది. మీ అందరు చూస్తే మీ ఆశీస్సులతో, మన ముఖ్యమంత్రి వర్యుల గారి ఆశీస్సులతో నేను పోయి పార్లమెంటు లోక్సభలో కూర్చున్నాను. అంతేకాదు మీ ఎంపీ, మీరు ఓటు వేసి గెలిపించిన నేను మీ ఎంపీని లోక్సభ స్పీకర్ కుర్చీలో కూడా కూర్చోడానికి అవకాశాలు ఇచ్చారు ముఖ్యమంత్రి గారు. నేను మీ తరఫున నేను కృతజ్ఞతలు తెలుపుకుంటాను. మిత్రులారా, ఈరోజు చాలా చాలా సంతోషకరమైన విషయము. ఈరోజు జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా మీ అందరినీ కలుసుకోవడం నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. ప్రతి చేనేత కార్మికుడు నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ మీ కుటుంబాలని సుఖ సంతోషాలతో ఉండాలని నేను ఆశిస్తున్నాను. చీరాల అంటే చేనేత, చేనేత అంటే చీరాల అనే గొప్ప గుర్తింపు ఉంది. అలాంటి చేనేత నేలపై మీ అందరి మధ్య ఉండటం నాకు గర్వకారణం. చేనేత అనేది కేవలం ఒక వృత్తి మాత్రమే కాదు,
అది మన సంస్కారం, మన సంస్కృతి, మన సంప్రదాయం. మన చేనేత కార్మికులు తమ కష్టంతో నైపుణ్యంతో ప్రపంచవ్యాప్తంగా తెలుగు రాష్ట్రాలని ఖ్యాతి చెందుతున్నారు. చేనేత రంగం అభివృద్ధికి ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా నిలుస్తోంది. చేనేత కార్మికుల సంక్షేమము, వారి ఆదాయం పెంపు, యువతకి ఈ రంగం వైపు ఆకర్షించేలాగా అవసరం చర్యలు తీసుకుంటాం. చీరాల నియోజకవర్గం అంటే నాకెంతో ఆత్మీయకరము. మిత్రులారా, అలాగే చీరాల చేనేత కార్మికుల సంక్షేమము, చీరాల ప్రజల అభివృద్ధి కోసము మీ అందరి ఆశీర్వాదంతో మీ ఎంపీగా నేను ఇప్పటికే అనేక కార్యక్రమాలు చేపట్టాను. ఈనాడు మన గౌరవనీయ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు దేశాన్ని వికసిత్ భారత్ 2047 వైపు నడిపిస్తుండగా మన గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు స్వర్ణాంధ్రప్రదేశ్ 2047ని ఆకాంక్షిస్తుండగా అభివృద్ధి చెందిన భారతదేశానికి మార్గము, సుసంపన్నమైన గ్రామాలు, సాధికారత పొందిన చేనేత కార్మికులు మరియు ప్రపంచ స్థాయిలో పోటీ పడగల చేనేత క్లస్టర్ల ద్వారానే సాధ్యమవుతుందని నేను భావిస్తున్నాను. కార్మికుల కోసం పని షెడ్డు ఏర్పాటు చేయాలని కోరుతూ మేము వినతి పత్రాలు ఆల్రెడీ సంపాదించాము. భవిష్యత్తు తరాలు మన నేత కార్మికుల సమాజం యొక్క భవిష్యత్తు కోసము మన కార్యాలయము సెంట్రల్ గవర్నమెంట్కి లెటర్ రాస్తూ ఉంది. కొండముజులూరు, చావిటిపాలెము, వలపర్ల, నాగరాజపల్లి, కోనంకి, ఈపూర్పాలెము మరియు తోటవారిపాలెంలో నేత కార్మికుల కోసం పని షెడ్ ఏర్పాటు చేయాలని కోరుతూ మనం ఆల్రెడీ ప్రపోజల్స్ పంపించాము సెంట్రల్ గవర్నమెంట్కి. భవిష్యత్తు తరాల మన నేత కార్మికుల సమాజం యొక్క సేవలను ఎల్లప్పుడూ గుర్తించుకునేలాగా చీరాల రైల్వే స్టేషన్లో నేతన్న విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని నేను ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్కి విజ్ఞప్తి చేయడం జరిగింది. ఇవన్నీ మిత్రులారా, మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మాకు దశగా చెప్తున్నప్పుడు, ఎప్పుడప్పుడు ఏమేం చేయాలని ఢిల్లీకి వచ్చినప్పుడు, ఇక్కడికి వచ్చినప్పుడు కూడా చేస్తున్నప్పుడు ఏమి చేస్తే బాగుంటుందని అందరు ఎంపీలను కూర్చోబెట్టి చెప్పడం జరుగుతూ ఉంటుంది. అదే సందర్భంలో నేను కూడా చీరాలకి ఎంత చేసినా తక్కువ అని మళ్ళీ చేస్తూనే ఉంటాను. చీరాల నేత దార్శనికం 247 నా కలలోని చీరాల ఇలా ఉండాలని నేను ఆశిస్తున్నాను. దీనికోసం గట్టిగా ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు పనిచేస్తాను. ప్రతి నేత కుటుంబానికి ఒక ఆధునిక పనిశాల ఉండాలి. ప్రతి సహకార సంఘం ఆర్థికంగా బలంగా ఉండాలి. ప్రతి నేత కార్మికుడికి అందుబాటు ధరలో రుణం లభించాలి. ప్రతి యువ కళాకారునికి ఆధునిక డిజైన్లు మరియు డిజిటల్ టెక్నాలజీలో శిక్షణ ఇవ్వాలి. ప్రతి చేనేత ఉత్పత్తి ఈ కామర్స్ ద్వారా జాతీయ మరియు అంతర్జాతీయ మార్కెట్లలో చేరాలి. ప్రతి మహిళ నేత కార్మికురాలకు ఒక పారిశ్రామికవేత్తగా మారాలి. ఆల్రెడీ మన ముఖ్యమంత్రి గారు ప్రతి ఇంటిలో ఒక ఆంటర్ప్రినర్షిప్ ఉండాలి మరియు P4 అనే కాన్సెప్ట్ కూడా పెట్టారు. P4 కాన్సెప్ట్ కూడా సంతోషకరమైన విషయం ఏంటంటే లాంచ్ చేసింది మన బాపట్ల పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలోనే ముఖ్యమంత్రి గారు P4 కాన్సెప్ట్ కూడా చేశారు. మొత్తం భారతదేశం అంతా ఇప్పుడు అందరూ కాపీ చేయాలని చూస్తున్నారు. అది ఒక బ్రహ్మాండమైన కార్యక్రమం. ప్రతి చేనేత క్లస్టర్ నూతన ఆవిష్కరణ కేంద్రంగా మారాలి. మేడ్ ఇన్ చీరాల ప్రపంచవ్యాప్తంగా గౌరవించబడే బ్రాండ్గా మారాలి. మిత్రులారా, చైనా తయారీ రంగాన్ని నిర్మించింది, జపాన్ నాణ్యతను నిర్మించింది, ఇటలీ ఫ్యాషన్ను నిర్మించింది. మరి చీరాల ప్రపంచంలోనే అత్యుత్తమ సుస్థిర చేనేత బ్రాండ్ను ఎందుకు నిర్మించలేదు అని నేను ప్రశ్నిస్తున్నాను. మనందరం కలిసి కట్టుగా పనిచేస్తే ఇది నిజమవుతుంది అని నేను భావిస్తున్నాను. మన దగ్గర నైపుణ్యం ఉంది, మన దగ్గర వారసత్వం ఉంది, మన దగ్గర సంకల్పం ఉంది. మనకు కావాల్సిందల్లా సామూహిక కృషి మాత్రమే. ప్రభుత్వ సహకార రంగము, ప్రైవేట్ పరిశ్రమ, డిజైన్ సంస్థలు, విద్యా సంస్థలు, ఎగుమతి సంస్థలు, బ్యాంకులు, యువ పారిశ్రామికవేత్తలు మరియు అన్నిటికంటే ముఖ్యంగా మన కష్టపడే పనిచేసే నేత కార్మికులు మనతో ఉండగా ఇది ఎందుకు జరగదు నేను అంటున్నాను.